ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టు మళ్ళీ గీతా చందు కలవరని నువ్విచ్చిన భరోసాతోనే నా ప్లాన్లో నేనున్నాను. నువ్వేంటయ్యా ఇంత మెల్లగా పోనిస్తున్నావు? తొందరగా పోనీ. అలాగే మేడం. ఏమైంది? ఆటో డ్రైవర్ మెల్లగా చిన్నగా పోనిస్తున్నాడు. సరే సరే, నువ్వు అక్కడ ఇంట్లోనే ఉండు, నేను వచ్చాక మాట్లాడతాను. ఫోన్లో ఎందుకు పురాణాలు? ఎవరైనా ఇంటే కొంపలు అంటుకుపోతాయి. పెట్టే. సరే బాయ్. ఆటో తొందరగా పోనీ. ఏంటిది? ఎలా తెలిసింది మనిషికి? ఎవరు చెప్పుంటారో? చెప్పడానికి ఎవరికీ తెలీదే. మరి శ్రేయోభిలాషి ఎవరో కూడా తెలీదు. సో చెప్పలేదు. మిగిలింది నేను. ఎస్, మేం ఫోన్లో మాట్లాడింది వినుంటాడు. అవును, అంతే. ఛా, ఏంటిది? ఇలా చేశాను. అంజలి ఇంట్లో ఉంటున్నానన్న విషయం కూడా మర్చిపోయి వాళ్ళ గురించి ఎలా మాట్లాడాను? మొత్తం బయటపడిపోయింది. ఇప్పుడు ఎలా? సూర్య అంజలికి చెప్పుంటాడా? నో, చెప్పలేడు. నమ్మదంతానే అన్నాడుగా. నో, ఇక మీదట చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఉందా? తప్పు నాదంటావేంటి? నీది కాకపోతే నాదా? అవును, నిజమే. తప్పంతా నాదే. నిన్ను తీసుకెళ్లి చందు ఇంట్లో పెట్టాను చూడు, అది నేను చేసిన మొదటి తప్పు. నువ్వేదో పెద్ద సైకాలజీ స్టూడెంట్వి, వాడిని క్షణాల్లో పడగొట్టి కమిట్ చేయించేస్తావు. వాడు చచ్చినట్టు నీ మెడలో తాళి కట్టి ఆస్తి అంతా నీకు అప్పగించేస్తాడు. దాంతో వాళ్ళందరినీ పక్కకి తప్పించేసి ఆస్తి మొత్తం మన ఇద్దరం అనుభవించేయాలి అని గొంతెమ్మ కోరికలు గొంతెమ్మ కలలు కన్నాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. పిచ్చివాగుడు వాడు. ఏ నేనేం తక్కువ చేశానని? ఏది ఎక్కువ చేసావు అది చెప్పు. కనీసం ఆ ఉల్పగాని ఆ చందుగాని నీ బెడ్రూమ్ వరకు అన్న రప్పించగలిగావా? నీకు తెలుసా అంటే? వచ్చాడో లేదో నీకు తెలుసా అంటున్నాను. రావడం అంటే శోభన్ బాబు సినిమాలో లాగా దుప్పటి కప్పి ఆరాధనగా చూడడం, చిరంజీవి సినిమాలో లాగా జో కొట్టి కిస్ ఇవ్వడం ఇలా కాదు. రామ్ చరణ్ తేజ్ సినిమా రేంజ్ లో కమిట్ అవ్వాలి. అర్థమైందా? నువ్వు కనీసం
మనిషిలా కూడా మాట్లాడడం లేదు. మళ్ళీ డైలాగులు. ఎన్ని డైలాగులు రాస్తే 100 కోట్లు వస్తాయి? నాకు కావాల్సింది అవి, ఈ 50 లక్షలు కాదు. అర్థమైందా? అదే నీ ప్లేస్లో ఇంకెవరన్నా కత్తి లాంటి దాన్ని పెట్టుంటే ఈ పార్టీకి 2-3 బుడ్డ కత్తులు వేసుకొచ్చేసేది. నేను ఇంత బాగుతుంటే సమాధానం చెప్పు. మధ్యలో ఇదొకటి. ఇదిగో ఉల్ఫగాడు. చెప్పనయ్య. ఏంట్రా, ఎక్కడున్నావు? ఇక్కడే అన్నయ్య, బ్యాంకులో ఉన్నా. ఇంకా బ్యాంక్లోనే ఉన్నావా? ఆయనకి అసలు టైం అవుతుంది. నేను మేనేజర్కి ఫోన్ చేసి చెప్పాను కదా. అది కూడా చెప్పాడు. లోపల కరెన్సీ తక్కువ, రష్ ఎక్కువ ఉందంట, కాసేపు వెయిట్ చేయమని చెప్పాడు. ఏడ్చినట్టుంది. సరే, త్వరగా వెళ్ళు. ఓకే అన్నయ్య, ఓకే. ఏంటి ఏం మాట్లాడుకున్నా అలా బొమ్మలో నిలబడ్డావు? ఏంట్రా బావా, ఏంటి విశేషాలు? మన నిహారిక గారు ఏదో పనుండి వస్తాను, సలహా చెప్పి పంపిస్తున్నాను. ఎంతసేపు వచ్చి? నిహారిక ఆటో దిగినప్పుడు వచ్చాను. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా మొత్తం విన్నాను. అంటే పూర్తిగా అమ్మయ్య తవ్వ, ఎంత నాటకం దొబ్బావురా, ఎంత చీట్ చేసావురా. ఈ పిల్ల నీ ఇలాకనా? ఆవిడి మీదకి ఈవిడిని నువ్వు ప్రయోగించావా? నా ఇంట్లో ఉంటూ, నా ఫుడ్ తింటూ, నా మందు తాగుతూ నన్నే మోసం చేసావురా. ఇదంతా ప్లాన్ రా. మోసం ఎందుకొద్ది? మోసమే. మోసం కాకేంట్రా ఇది? ఒక్క ముక్కనే చెప్పావురా. ఏం జరిగిందని ఇప్పుడు చెప్పడానికి మాట్లాడితే చంపేస్తా. అమ్మో, గుండెలు తీసిన బంటూరా నువ్వు. నా ఇంట్లో ఉంటూ నాకు తెలియకుండా ఎన్ని చేసావురా. నా చెల్లి అదృష్టవంతురాలు, తప్పించుకుంది. గోళ నువ్వు ఏం జరగలేదంటే ఏం చెప్పాలి నీకు? ఆవిడ అడుగుతుంటే ఏదో నాకు తెలిసిన అడ్వైస్ ఇస్తున్నాను అంతే. సరే అయితే వస్తా. ఎక్కడికి? చందు దగ్గరికి వెళ్ళి మొత్తం విన్నదంతా చెప్పేసి, రమేష్ జస్ట్ అడ్వైజ్ ఇస్తున్నాడు, మీరు ఏమి అనకండి, నిహారికిని హారంలా మెడలో వేసుకోండి అని చెప్పొస్తా. జాగ్రత్తరా, తలుపులేసుకోండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఉదయ్ వద్దురా. సర్లే చెప్తానుండు. అంత దయచేసి నాకేం చెప్పక్కర్లేదు, నేను వస్తాను. దయ కాదురా, ఐమ్ వెరీ సారీ. సరేనా? మొత్తం చెప్తాను రా. చందుగడు కాకుండా ఫస్ట్ గీత నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కుదరలేదు. వాడు ఎగరేసుకుపోయాడు. గీత నన్ను చీప్గా తీసి పారేసి హీనంగా చూసింది. ఇలా కాదనుకున్నాను. గీతని అవస్థ పెట్టాలి. గీత ఆస్తి కన్నా 100 రెట్లు ఎక్కువ ఆస్తి సంపాదించాలి. అంతే. టార్గెట్గా చందు ఫిక్స్ అయ్యాడు. అటాక్ చేయడానికి ఆయుధం కావాలి. అలా రంగప్రవేశం చేసింది నిహారిక. వీడు తున్నాడ్రా. ఎవడ్రా? చందుగాడు చంపుతున్నాడు.
అసలు వీడికి ఏమైంది? నిహారిక గురించి చెప్తున్నావు. నిహారిక నేను క్లాస్మేట్స్. అప్పట్లోనే మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఏవీల ఇంట్లో పెరిగాం కదా, మా ఇద్దరికి డబ్బు ఎలా సంపాదించాలని విపరీతమైన కోరుకుండేది. అనుకోకుండా తారసపడిన నిహారికి నా ప్లాన్ మొత్తం చెప్పాను. చందుని పెళ్లి చేసుకుని వాడిని పిచ్చివాడిని చేసి గీతను అక్కడి నుంచి తప్పించే ఆస్తి మొత్తం కొట్టేయాలి, ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అన్నాను. ఇది ఒప్పించడానికి ఎంతో కష్టపడాలనుకున్నాను. అనుకోకుండా ఆశ్చర్యంగా ఓకే అనేసింది. వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిర్ణయించాం. ఈ అమ్మాయిలా ఉండాలా? ఈ అమ్మాయే అయి ఉండాలి. రేపొద్దున నేను మా బ్రదరు మీ దగ్గరికి వస్తాం. మీ దగ్గర ఉన్న సంబంధాల్లో బెస్ట్ సంబంధం ఏంటి అని అడుగుతాం. అప్పుడు మీరు ఈ ఫోటో చూపించి ఇదే బెస్ట్ సంబంధం చెప్పాలి. ఆయన ఈ ఫోటోలో ఉన్న అమ్మాయినే ఒప్పుకుంటాడని గ్యారంటీ ఏంటి? చాయిస్ తీసుకుంటే? ఇంతకు మించి చాయిస్ ఇవ్వకూడదు. సారీ, నా వల్ల కాదు. మొదటి స్టెప్గా మ్యారేజ్ బ్యూరోకి చందు వెళ్ళేలా చేశాను. అక్కడ నువ్వు చూపించిన ఫోటో వేరే కదా, అది రిజెక్ట్ చేశాడు కదా చందు. అక్కడే ఉందరా అసలు మతలబు. చాయిస్ అనేది లేకపోతే ఎంత మంచి వస్తువునైనా బ్లంట్గా రెఫ్యూజ్ చేసే సంస్కృతి మనది. అందుకే అక్కడ కంటి తుడుపుగా ఒక ఫోటో పెట్టి నిహారిక ఫోటో నెక్స్ట్ పెట్టాను. పెళ్లి చూపుల దాకా వచ్చింది. నేను ఏం ఎరగనట్టుగా కూర్చున్నాను. నిహారిక క్యాంపులోకి అడుగుపెట్టింది. అంత ఈజీగా ఏం జరగలేదు బాబు. నాదంతా నాటకం, ఇది జరగదు, మర్చిపో అంటూ మొదలెట్టాడుగా చందు. కాదా? మరి ఎలా ఒప్పించావు? బట్ వన్ కండిషన్, ఒకవేళ గీత మీ చెయ్యి అందుకోకపోతే మీరు నా చెయ్యి అందుకోవాలి. ప్రామిస్ చేయండి. సరే. సరిగ్గా అనుకున్నది అనుకుంటూ జరిగింది. నిహారిక లైన్లోకి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే, నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్తా. మనం చేసే పనులు మాట్లాడే మాటలు పైకి చందుని గీతని కలపడానికి అన్నట్టుగా ఉండాలి. అప్పుడే వాడికి మన మీద నమ్మకం కలుగుతుంది. వాళ్ళు నిజంగానే ఒక్కటైతే? అలా కాకుండా ఉండడానికి ఇన్నర్ వే వెతకాలి. ఏంటది? చెప్తా. ఏంటి, ఏమన్నా తట్టిందా? మామూలు బుర్ర ఇది కాదు. ఇప్పుడు నువ్వు ఒక సరికొత్త అవతారం ఎత్తాలి. అలా శ్రేయోభిలాషిగా నేను రంగప్రవేశం చేసి నిహారికగా నేను తెలుసుకున్న విషయాలను శ్రేయోభిలాషిగా గీతకి రాంగ్ వేలో చేరవేసి ఆమెను మానసికంగా డిస్టర్బ్ చేసి చందుకి అంజలికి దగ్గర కాకుండా చూశాను. ఈ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేయడానికి, గీత మీద ఇంకా కోపం రావడానికి గీత చేయించినట్టుగా చందు మీద అటాక్ చేయించాను. అది నువ్వేనా? నిస్సందేహం. అయితే ప్రకాష్ పోలీస్ బుర్ర వల్ల అది త్వరగా తేలిపోయింది. అందుకే ఇంకిలా లాభం లేదని ఈసారి నిహారికనే కిడ్నాప్ చేయించాను.
ఆ డ్రామా అంతా నాకు తెలుసులేరా. అందులో క్లైమాక్స్లో హీరో నేనే కదా. కాకపోతే అది నీ ప్లాన్ అనుకున్నాను తప్ప నిహారిక నువ్వు కలిసి చేసిన ప్లాన్ అని తెలీదు. నాకే తెలీదు. ఆ టైంలో నిజంగానే నన్ను గీత కిడ్నాప్ చేయించిందనుకున్నా. తర్వాత రమేష్ చెప్పేదాకా నాకు తెలీదు. నిజంగా భయపడి చచ్చా తెలుసా. ఆ ఎఫెక్ట్ రావాలని నీతో నేను చెప్పలేదు. నీలో ఆ భయం చూశాడు కాబట్టి చందు గీత మీద 100% రివర్స్ అయ్యాడు. ఇంత కథ నడిచిందనమాట. సరే మరి ఇదంతా ఇప్పుడు వేస్ట్ అవుతుంది కదరా. గీత మారిపోయిందిగా. ఏంటి మారడం? గీత మారలేదు, మారినట్టు నటిస్తోంది. నిజమా? మరి శ్రేయోభిలాషిగా ఫోన్ చేసినప్పుడు తెలుసు శ్రేయోభిలాషివి. చెప్పు. గీత నువ్వు మారలేదు, మారినట్టు నటిస్తున్నావు. అవును 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 నిజమే, నటిస్తున్నాను. మారినట్టు నటిస్తున్నాను. సో వాట్? నిహారిక అంతు చూస్తానని, చందుని నిహారికని అంజలి ద్వారా వేరు చేస్తానని చెప్పింది. నేను నిహారికగా ఇంటికి వెళ్ళగానే పాలల్లో ఐక్యమయ్యే గుణం నీళ్ళకే ఉంటుంది నిహారిక. చందుతో జీవితం పంచుకునే అదృష్టం నీదే. నా వల్ల కాని పని నువ్వు చేస్తున్నావన్న తృప్తితో ఉన్నాను. కనీసం ఆ తృప్తన్నా దక్కనే. ప్లీజ్. చందుని పెళ్లాడాల్సిన దానివి నువ్వే. ఇవన్నీ తెలుసుకోవడం మంచిది అంటూ కన్నాంబ లెవెల్లో కన్నీళ్లు పెట్టింది. గీత నిజంగా గ్రేట్, మహానటి.